ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, నందూస్ వరల్డ్ స్కామ్ ఆల్రెడీ చాలా నడుస్తుంది, ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. అసలు ఆమె చేసే వీడియోలు కానీ మరి మీరు చూసారో లేదో, చాలా గమ్మత్తుగా ఉంటాయి, బాగా మాట్లాడుతుంది. ఆ టోన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ జనరల్ రొటీన్గా ఉన్నటువంటి వర్క్స్ని వీడియోలుగా చేసి ఇన్స్టా పెట్టడం, మంచి ఫాలోవర్స్, రీసెంట్గా మూవీలో కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు స్కామ్ చేశారు, ఏదైతే వీసా స్పాన్సర్షిప్ స్కామ్ ఉందో దాని మీద స్కామ్లో ఉన్నారన్నారు. ఇప్పుడు దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అంటే, ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ మదర్, రమానందన్ మదరు, మధుకర్ మదర్ అంట. ఇక మెయిన్ ఆపరేషన్స్ అన్ని చూసేది ఎవరు అంటే మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు గారు. మరి ఒక్కసారి దీని నుంచి మన వాళ్ళు ఎవరైతే మరి అబ్రాడ్ వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అంటే ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈ నందు స్కామ్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటారు? ఒక్కసారి మాట్లాడు. ఇది చాలా పకడ్బందీగా తయారు చేసుకున్న వ్యాపారం. వాళ్ళు ఇక్కడి నుంచి పేరెంట్స్ చేయడము, వాళ్ళు అక్కడి నుంచి సూచనలు ఇవ్వడము, డబ్బు కలెక్ట్ చేయడము, వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి రవాణా, ఇదంతా కూడా ఒక బెల్ట్, ఒక టీమ్ లాగా చేసుకున్నారు. ఓకే, బయట వాళ్ళకి అంటే మనమే ఎంప్లాయ్మెంట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వ్యాపారం అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఏమవుతుందంటే ఇక్కడ ఒక వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళ మీద ఇటువంటి భారాన్ని పెట్టినప్పుడు ఒక సెర్టైన్ స్టేజ్ వరకు ఓకే నడుస్తుంది. ఆ తర్వాత ఏదైనా రిఫరికేషన్స్ వస్తే హౌ టు ఫేస్ అనేది వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుంటాయి, పద్ధతులు వేరుంటాయి, ఇక్కడ వేరుంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ తీసుకొచ్చిన ఎలిగేషన్ పెట్టిన కేసుల వల్ల కదా వీళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చినప్పుడు మరి ఇది ఖచ్చితంగా యూకే గవర్నమెంట్కి కనెక్టింగ్గా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. ఇప్పుడు అక్కడ లాయర్స్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ ఇస్తాము, మీరు మా షెల్టర్ ఇస్తాము, మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాము, మీరేం బాధపడద్దని వాళ్ళు ఆశ్రయం ఇస్తుంటే, మన వాళ్ళని చెప్పి నమ్మి వెళితే ఇలాగా గొంతు కోసినట్టు చేయటం ఏం పని? డబ్బు ముందు ఏం కనపడదా? అంటే నువ్వు చేసుకో, నీ తెలివితేటలను ఉపయోగించి, నీ స్కిల్స్ ఉపయోగించి నువ్వు పైకి రావచ్చు, ఎవరైనా రావచ్చు. అది ఎవరబ్బ సొమ్ము కాదు, అది తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు. నీ తెలివితేటలు అలా ఉన్నప్పుడు దాన్ని చక్కగా మలుచుకొని మంచిగా టర్న్ చేసుకుని వెళ్ళాలి. ఎక్కడ నువ్వు బయటపడిపోయే విధంగా చేసుకుని అల్లరైపోయి అంటే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే కళ్ళు నెత్తికెక్కుతాయి కదా, ఫేమస్ అయ్యాక కొంచెం నలుగురు గుర్తిస్తున్నారు అనగానే కళ్ళు నెత్తికెక్కుతాయి అనమాట. అంటే కొంచెం గర్వం వస్తుంది, కొంచెం ఆనందం, సంతోషంతో, ఒళ్ళు తెలియనితనంతో ఏం చేస్తారంటే స్పీడప్ చేసుకుని ముందుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి లోటుపాట్లు కనపడవు. ఇంకా ఏమవుతుందిరా అన్నట్టు ముందుకెళ్ళిపోతారు. ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా వేరే కంట్రీస్లో మనం ఉన్నప్పుడు, వేరే కంట్రీస్తో నేను ప్రతి దాంట్లో చెప్తాను, మనం ఎక్కడ ఉండి ఏం చేస్తున్నాము అని అంటే ఆ పక్కన ఉన్నదానికి ఎటువంటి అంతరాయం కలగకూడదు, నష్టం జరగకూడదు ఒక సమాజానికి. అది అక్కడ సమాజమే కదా, ఇక్కడ సమాజానికి కూడా నువ్వు చెడు చేసావు కదా, ఇప్పుడు అక్కడ సమాజంలో నువ్వు చెడ్డయ్యావు కదా, మరి నీకు అక్కడ చెడ్డ పేరే కదా. మరి అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఏదో కేసు పెట్టారని మనం విన్నాం స్టూడెంట్స్. మరి నువ్వు అక్కడ నష్టం చేకూర్చావు, మన వాళ్ళని నమ్మి నిన్ను ఇక్కడ ఇంత డబ్బు పెట్టి పంపిస్తే ఏం చేసావు? నువ్వు నడి రోడ్లో వదిలేసి నానా బాధలో పడ్డారు వాళ్ళు, మీ దారి మీరు చూసుకోండి అన్నావు. అలాంటప్పుడు వాళ్ళని డబ్బు కోసమైనా నువ్వు లాగింది గాలం వేసి. మరి ఇక్కడ పెద్దవాళ్ళు వీళ్ళు డబ్బు కలెక్ట్ చేయడము, వీళ్ళు ఉంటాయి కదా, వీళ్ళ కారాయ మొత్తం అంతా కూడా అదంతా వీళ్ళు నడిపిస్తున్నారు. అంటే ఏంటంటే నీకేం పర్వాలేదు నాన్న, మేము చూసుకుంటాం, జస్ట్ నువ్వు ఈ పనే చేయని తండ్రికి చెప్పుకుంటారు. ఈయన పెద్ద ఆయన మనం అనాల్సిన అవసరం లేదు. ఇదే జస్ట్ ఒక ఎంప్లాయీ లాగా, ఒక తండ్రిలాగా వాళ్ళకి సహాయం చేశారు. ఇండియాలో ఖాళీగా కూర్చోవడం ఎందుకన్నట్టు. ఇప్పుడు ఏవన్నా ఆయనే అయిపోయాడు, ఏమన్నా ఆయనే అవుతాడు, ఎందుకంటే త్రూ ఆయన జరిగింది కదా. అప్పుడు నేనేం చిన్నపిల్లవాడిని, లేకపోతే నాకు చదువు లేదు అంటే నడవదు. ఇక్కడ చదువు లేకపోయినా పెద్ద ఆయనవి కాబట్టి మీకు వస్తుంది ఈ ప్రాబ్లం. ఏదైనా సరే మనము ఉన్న చోట సాధించాలి నవీన. అవకాశాలు ఉన్నాయి అని అంటే గో హెడ్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేకం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ప్రజెంట్ సిచ్యువేషన్ అన్ని కంట్రీల్లోనూ దాదాపు ఉంది. అలాగే ఉన్నప్పుడు మనం అంత డబ్బు పెట్టి అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడి కన్నీళ్లు మిగిల్చుకోవాల్సిన అవసరం లేదు. అంత డబ్బు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ మన డెవలప్మెంట్ ఎంతో బాగానే ఉంటుంది. అంటే దానికి తగిన ఉపాయాలు, దానికి తగ్గ తెలివితేటలు, మన స్కిల్స్ చూపించుకుని ఇక్కడే మనం ఒక
స్టేజ్కి వెళ్ళొచ్చు, మనం నిరూపించుకోవచ్చు. వాళ్ళు అనుకుని ఉండొచ్చా మేడం, మేము ఎక్కడో ఉండి చేసుకుంటున్నాం కదా, ఇది బయటికి రాదులే, ఎవరు కనిపెట్టలేరులే అని అనుకుండొచ్చా? అంత ధీమాగా ఆవిడ వీడియోలు చేస్తూ అంత అలా చేస్తూ మరి ఇంత బ్యాక్గ్రౌండ్ లో ఇంత స్కామ్ నడిపిస్తూ ఉందంటే మేబీ అట్లా అంటే అట్లా అనుకోలేకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఇండియాలో వీళ్ళు చేసినా కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు, నువ్వు ఎక్కడికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడే కదా ఈయన ఇక్కడ ఈ పని చేస్తున్నారు. అలాంటప్పుడు ఇది తెలియదులేని ఎలా అనుకుంటుంది ఆవిడ? ఒకటైతే అనుకుని ఉంటుంది, ఏం కాదులే, మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, మేమంతా అప్రూవల్ తీసుకున్నాము, ఆవిడకి ఏమేమి ఉన్నాయో భరోసాలు మనకు తెలియదు, దాని ప్రకారం ఆవిడ ముందుకెళ్ళింది. అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏమన్నా అవుతుందా, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, 1కి 4 సార్లు కన్సల్ట్ చేసి, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు ప్రతి దానికి కూడా, వాళ్ళని కన్సల్ట్ చేసి దాన్ని గమనించి వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, మనం వేరే దేశస్తులు, మనం అక్కడ వాళ్ళం కాదు, మనం ఇది ఫాలో అయితే మనకేమన్నా ప్రాబ్లం వస్తుందా, ఇవన్నీ కూడా ఆలోచించుకుని దిగాలి. వాళ్ళు చెప్తాం కదా దిగే ముందు లోతు ఎంతో తెలుసుకోవాలని. మరి అదంతా తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోవడమే కాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేశారు. ఏది ఎవరికి నష్టం కలిగినా కన్నెర్ర చేసినా ఆగరు. ఎందుకంటే వాళ్ళ అంత చూసే వరకు వదిలిపెట్టరు జనం. ఇప్పుడు ఆవిడ అంత దూరం తెచ్చుకుంటున్నారు కాబట్టి దిగమనేవాడిది ఎప్పుడు తప్పు కాదు, దిగేవాడు ఆలోచించుకోవాలి లోతెంతని. కాబట్టి వీళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ అందరినీ వదిలిపెట్టుకుని అప్పులు చేసుకుని ఆ డబ్బులన్నీ ఇంకొకళ్ళ చేతిలో పోసి అక్కడికి, అప్పుడు నువ్వు జెన్యూన్గా వెళ్ళు. ఇది జెన్యూనిటీ ఉందా లేదో నీకు తెలీదు. అంటే కొంతమంది ఉంటారు కదా మేడం, మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, వాళ్ళ ద్వారా అయితే మనకి ఈజీగా అయిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవని నమ్మి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా నీకు ఏదైనా నామినల్ ఫీజులు కట్టాలా, ఏదైనా పేపర్స్ ప్రొడ్యూస్ చేసి లేకపోతే సబ్మిట్ చేయాలా, అలాంటివి అంతవరకు పర్వాలా. డబ్బులు నువ్వు కట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నావు అని అంటే ఇది ఆలోచించాల్సిన విషయము. మనవాళ్ళు వాళ్ళ మనుషులు, వాళ్ళ డబ్బు మన వాళ్ళని పరాయి వాళ్ళని చేస్తుంది. డబ్బు అనేది డబ్బు దగ్గరే ఉంది ఎక్కడైనా కూడా తమాషా. కాబట్టి నువ్వు ఇంత డబ్బు కడుతున్నప్పుడు చాలా ఆలోచించుకోవాలి, ఇంత డబ్బు కట్టడం మన అవసరమా, ఆవిడకి అక్కడ అంత వర్త్ ఉందా, ఆవిడ మన జీవితాన్ని నిలబెట్టే అంత ఇది ఆవిడకి అక్కడ ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఏదో మాటలు నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. చాలా ఈ కన్సల్టెన్సీలని నమ్ముకునే వాళ్ళు పాపం చాలామంది అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయము. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఇంకొకటి కష్టపడింది ఎవరికి రూపాయి రాదు. కాబట్టి ప్రతి ఒక్క రూపాయి ఎలా వచ్చింది అనేది మీరు ఆలోచించుకోవాలి. ₹1 కాదు, ఏదైనా స్వయం కృషిని నమ్ముకోండి, మీ స్కిల్స్ని నమ్ముకోండి, ఉన్న చోటనే మీరు అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి. అందరి ద్రాక్ష పులుపు అంటారు కదా, దాన్ని ఎగిరి పట్టుకొని కోసి తింటే అది పుల్లగానే ఉంటుంది, ఏది అమృతం పోసి తీయగా ఏమి ఉండదు. కాబట్టి అలా ఆకాశానికి నిచ్చెనలు వేయడము, అందరి ద్రాక్ష పండు కోసం ఎగరటం లాంటివి చేయకుండా ఉన్న చోటనే మీరు డెవలప్మెంట్ని వెతుక్కోండి. వాళ్ళ చేతిలో పోసారు, లక్షలు పోయినాయి కదా, ఆ లక్షలు పెడితే నువ్వు ఇక్కడ ఏదైనా చేసుకోగలిగేవాడు కదా. కాబట్టి ఇక మీదటైనా ఈ కేసు ఒకటే కాదు, ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, రిస్క్ ఫేస్ చేయాలన్నా, ప్రయాణాలు ఇవన్నీ కష్టమే. ఇవన్నీ బాగా ఆలోచించుకోవాలి. దానికి ఈజ్ ఈక్వల్ టు ఉన్న చోటనే మీరు సాధించండి.